హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒప్పో F19 మొబైల్ మన దగ్గరికి ఆన్ అవ్వడం లేదని కస్టమర్ తీసుకొచ్చాడు. ఆన్ అవ్వడం లేదని చెప్పి మన దగ్గరికి రాగానే మనం 6-in-1 ఛార్జర్ మీద పెట్టి చూసాము. 6-in-1 ఛార్జర్ మీద పెట్టినప్పుడు 10 ఆంపియర్ తీసుకుని స్ట్రక్ అయిపోయింది. ఎలాంటి ఫ్లెక్సిబిలిటీ అనేది లేదు ఆంపియర్లో. తర్వాత సిస్టానికి పెట్టి చూశాను. సిస్టానికి పెట్టినప్పుడు కూడా ఎలాంటి పోర్ట్ అనేది అయితే రావడం లేదు. ఇది ఏమైనా బోర్డులో షార్టేజ్ వల్ల డెడ్ అయిందా లేకపోతే చూడండి ఫ్రెండ్స్, నేనైతే షీల్డ్ మొత్తం రిమూవ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఏమర్థమైందంటే ఇది CPU కంప్లైంట్ అని అర్థమైపోయింది. ఎందుకంటే కస్టమర్ ఆటో రికవరీ మోడ్కి వెళ్తుంది, అప్పుడప్పుడు లోగోలు ఉంటుందని చెప్పాడు కాబట్టి నాకు CPU అని చెప్పి అర్థం చేసుకొని CPU రీబోలింగ్ చేయడానికి అయితే ఇంకా నేను షీల్డ్ బ్యాక్ సైడ్ షీల్డ్ ఓపెన్ చేశాను. షీల్డ్ ఓపెన్ చేసిన వెంటనే నాకు అక్కడ ఎక్కువ ఫ్లెక్స్ కనిపించింది. అంటే దీన్ని ఎవరో ఏరే సెల్ పాయింట్ వాళ్ళు దీన్ని హీట్ కొట్టినట్టున్నారు. హీట్ కొట్టడం వల్ల మొబైల్ ఆన్ అయ్యి వాళ్ళకి ఇచ్చినట్టున్నారు. అందుకని చెప్పి నేను ఆ ఫ్లెక్స్ మొత్తం చాలా ఎక్కువ ఉందండి. చాలా ఎక్కువ ఉంటే అంతా క్లీన్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా! క్లీన్ చేసి ఫస్ట్ ఒకసారి ఏం చేస్తున్నా అంటే స్కోప్‌లో క్లియర్‌గా చూస్తున్నాను. ఏమైనా CPU కింద ఏమైనా డ్యామేజ్ ఏమైనా ఉందా? ఏమైనా వాటర్ డ్యామేజ్ ఏమైనా ఉందా? అని చెప్పేసి నీట్‌గా అంతా చూస్తున్నాను. నాకు అలాంటిదైతే ఏం కనిపించలేదు. వాటర్ డ్యామేజ్ అట్లా ఏం లేదు. మదర్ బోర్డ్ అయితే చాలా ఫ్రెష్‌గానే ఉంది. ఇప్పుడు చూడండి, నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసిన తర్వాత సిల్వర్ పేపరు దీనికి ఈఎంఎంసీకి హీట్ తగిలి ఈఎంఎంసీ కింద ఎలాంటి డ్యామేజ్ జరగకూడదని చెప్పి సిల్వర్ పేపర్ అయితే వేస్తున్నాను. ఈ సిల్వర్ పేపర్ నేను ఎందుకు వేయాలంటే డైరెక్ట్‌గా హీట్ ఎళ్లి ఈఎంఎంసీకి తగలకూడదు కాబట్టి పైన హీట్ తగిలి కిందకి హీట్ ఎళ్తే ఏం ప్రాబ్లమ్ ఉండదండి. ఎందుకంటే మనము బ్లో అయ్యే దాని మీద చూపించం కాబట్టి మనం సీపీ మీద చూపిస్తాము. అప్పుడప్పుడు అలాగా తిప్పేటప్పుడు ఏమైనా ఈఎంఎంసీకి హీట్ తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి ఈఎంఎంసీ కింద ఎలాంటి డ్యామేజ్ అవ్వకూడదు. ఎందుకంటే మనం చేయాల్సిన పని CPU. ఈఎంఎంసీ అప్‌సెట్ అయిపోతే మళ్ళీ దాన్ని కూడా చేయాల్సొస్తుంది కాబట్టి వర్క్ పెరుగుతుంది కాబట్టి దానికి నేను సిల్వర్ పేపర్ ఏస్తున్నాను. వేశాను కూడా. ఇప్పుడు వేసేసి నీట్‌గా ఒకసారి స్కోప్ కింద పెట్టి చూస్తున్నాను. ఎటు సైడ్ నుంచి CPయూని రిమూవ్ చేయడానికి కన్వీనియంట్‌గా ఉందని చెప్పేసి చూస్తున్నాను. ఎందుకంటే చుట్టుపక్కల ఉండే కాంపోనెంట్స్ ఏవి కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. మనం చేసే వర్కు దేన్ని చేస్తున్నామో దాని మీదనే వర్క్ జరగాలి. మిగతా చుట్టుపక్కల ఉండే కాంపోనెంట్స్ ఏవి కూడా ప్రాబ్లమ్ అయ్యి చూడండి, CPU అయితే రిమూవ్ చేయడానికి నేను హీట్ చూపిస్తున్నాను. ప్రాపర్ హీట్‌తో, ప్రాపర్ టైమ్‌తో CPU అయితే లిఫ్టింగ్ చేయాలి. కాబట్టి నీట్‌గా హీట్ చూపించుకుంటూ ఎక్కడి నుంచైతే మనం బ్లేడ్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో అక్కడి నుంచి బ్లేడ్ ఇన్సర్ట్ చేస్తూ నీట్‌గా CPయూనైతే రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇది కొంచెం టైం అయితే పట్టింది. వీడియో అయితే కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా పెట్టడం అయితే జరిగింది. చూడండి, బ్లేడ్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను CPU కిందకి. బ్లేడ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏమైనా కాంపోనెంట్స్ తగులుతున్నాయని కూడా చాలా గమనించాలి. ఎందుకంటే గనుక మనం బ్లేడ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు మన బ్లేడు తగిలి చుట్టుపక్కల ఉన్న కాంపోనెంట్స్ కూడా డిస్టర్బ్ అవ్వకూడదు కానీ చూడండి, CPU అయితే నీట్‌గా రిమూవ్ చేశాను. రిమూవ్ చేసిన తర్వాత గెట్ డౌన్ చేస్తున్నానండి. మీరు బాగా గమనించినారంటే గనక పీపీటీ ఏసి, ఫ్లెక్స్ ఏసి నీట్‌గా బాల్స్ అన్నీ ఎందుకంటే CPయూతో పాటే మొత్తం బాల్స్ రావు కదండీ. ఎందుకంటే బ్లాక్ పేస్టెడ్ ఐస్ కాబట్టి పేస్టెడ్ ప్లస్ ఉంటుంది కాబట్టి నీట్‌గా గెట్ డౌన్ చేస్తున్నాను. ఇలా గెట్ డౌన్ చేసిన ప్రాసెస్‌లో ఎక్కువ మంది ట్రాకులు కింద కలిసిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి ప్రెషర్ కూడా అప్లై చేయకుండా చాలా జాగ్రత్తగా మనము గెట్ డౌన్ చేసుకోవాలండి. నేనైతే గనక నీట్‌గా మొత్తం అంతా గెట్ డౌన్ చేయడం అయితే జరిగింది. గెట్ డౌన్ చేసిన తర్వాత ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఖచ్చితంగా ప్రతిసారి గెట్ డౌన్ అయిపోయిందన్న వెంటనే ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. క్లీన్ చేయడం వల్లే మనకు తెలుస్తుంది. ఎక్కడ ఏమైనా గ్లూ ఉందా? లేదంటే ఎక్కడ ఏమైనా సరిగా గెట్ డౌన్ అవ్వలేదా? అనేది నీట్‌గా కనిపిస్తుంది. కొంతమంది విక్ కూడా వెంటనే వేస్తుంటారు. అలా చేయకూడదండి. మొత్తం అంతా నీట్‌గా క్లీన్ అయిన తర్వాతనే విక్ కూడా వేసుకోవాలి. చూడండి, నేనైతే గనుక ఇప్పుడు మొత్తం అంతా క్లీన్ చేశాను. ఐపీ వేసి కూడా క్లీన్ చేశాను. క్లాత్‌తో క్లీన్ చేశాను. తర్వాత విక్ ఏస్తున్నాను. ఇప్పుడు విక్ ఏసేటప్పుడు ఏమైతుందంటే అండి, ఓన్లీ బాల్స్ ఏమైనా ఎత్తుగా ఉన్నటివి మాత్రమే ఈ విక్‌కు తగులుకొని వచ్చేస్తాయి. అంటే బోర్డ్ మొత్తానికి క్లీన్ అవుతుంది. బోర్డ్ క్లీన్ చేసే ప్రాసెస్ అనేది చాలా పెద్ద టాస్కు. అందరూ గూడా చాలా కేర్‌ఫుల్‌గా అయితే చేయాల్సుంటుంది. ఎందుకంటే గెట్ డౌన్ చేసే టైంలో గూడా కానీ, క్లీన్ చేసే టైంలో గానీ, కింద ప్యాడ్ ఎక్కువ సార్లు మనము సాల్డింగ్ రాడ్ పెట్టి క్లీన్ చేసామంటే ఏమవుతుందంటే కింద స్క్రాచెస్ పడతాయి. స్క్రాచెస్ పడడం వల్ల ఏమవుతుందంటే గనక మొత్తం అన్ని కింద బాల్స్ ట్రాక్‌లన్నీ కలిసిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు ట్రాక్స్ అన్ని కలిసిపోతే మళ్ళీ యూవీ గ్లూ ఏసుకొని ఎంత పెద్ద మదర్ బోర్డ్ అంతా క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు CPU చూడండి. CPU తీసుకున్నాను గదా! ఇప్పుడు ఈ CPUను ఒకటికి 2 సార్లు బాగా క్లీన్ చేసుకొని,
క్లీన్ చేసుకున్న తర్వాత రీబాలింగ్ చేయడానికి స్టెన్సిల్ తీసుకున్నాను. రీబాలింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే చాలామంది రీబాలింగ్‌లోనే ఒక బాల్స్, 2 బాల్స్ రాకపోవడం వల్ల సెట్ ఎంత వర్క్ చేసినా కూడా మొబైల్ అయితే ఆన్ కాదు. ఎందుకు రీబాలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, నేనైతే గనక కరెక్ట్ స్టెన్సిల్ పెట్టాను. పీపీటీ ఏసాను. పీపీటీ ఏసి నీట్‌గా అంతా క్లీన్ చేస్తున్నాను. పీపీటీ ఏసిన తర్వాత ఖచ్చితంగా క్లాత్‌తో క్లీన్ చేయాలి. క్లాత్‌తో క్లీన్ చేస్తే ఏమవుతుందంటే అండి, మొత్తం ఏదైనా పైన కొద్దిగా పీపీటీ ఉన్నా కూడా మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది. క్లీన్ అయిపోయిన తర్వాత చూడండి, రీబాలింగ్ చేస్తున్నాను. కరెక్ట్‌గా బ్లోయర్ తీసుకొని కరెక్ట్ హీటు, కరెక్ట్ టైము, కరెక్ట్ టెంపరేచర్‌తో నేనైతే గనక రీబాలింగ్ అయితే చేస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా! ఇక్కడ మొత్తం అంతా బాల్స్ అవుతున్నాయి. బాల్స్ మెల్లిమెల్లిగా మెల్ట్ అయ్యి నీట్‌గా సీపీకు బాల్స్ అనేది కరెక్ట్‌గా ప్రాపర్‌గా సెట్ అవుతుంది. చూస్తున్నారు కదా! ఎలాగ రీబాలింగ్ అవుతుందో. ఇలాగ రీబాలింగ్ అయితే చేశాను. మొత్తం అంతా సక్సెస్‌ఫుల్‌గా రీబాలింగ్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు సీపీయూను ఎలా వచ్చింది? ఏంటి? అనేది ఒకసారి ఖచ్చితంగా గమనించాలి. గమనించిన తర్వాత 1, 2 సార్లు క్లీన్ చేసుకోవాలి రీబాలింగ్ అయిపోయిన తర్వాత. క్లీన్ చేసుకున్న తర్వాత బాగుంది అనుకుంటేనే సీపీయూకు ఈ ఈ వేయాలి. బోర్డుకు సీపీయూ వేయాలి. లేదనుకోండి, చూడండి, లైట్‌గా ఎంతో కేర్‌ఫుల్‌గా స్టెన్సిల్ కదలకుండా రీబాలింగ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే స్టెన్సిల్స్ అటు ఇటుగా ఏమైనా బెండ్ అయినా, ట్వీజర్‌తో గట్టిగా ప్రెస్ చేసినా కూడా రీబాలింగ్ అనేది కరెక్ట్‌గా రాదండి. కాబట్టి స్టెన్సిల్ కరెక్ట్‌గా పెట్టుకొని కరెక్ట్‌గా చేసుకోవాలి. చూడండి, రీబాలింగ్ చేశాను. రీబాలింగ్ చేసిన తర్వాత నాకెందుకో కొన్ని బాల్స్ ఒక సైడ్ తగ్గినట్టుగా అనిపించాయి. అంటే కరెక్ట్‌గా సైజులో లేవు. ఈ బాల్స్ కరెక్ట్‌గా రాలేదు అని అనిపించింది. మొత్తం అంతా రీబాలింగ్ చేయడం నాకు ఇష్టపడలేదు. నేనైతే ఎన్ని బాల్స్ అయితే రాలేదో అన్ని బాల్స్‌ని మాత్రమే నేను రీబాలింగ్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఒక 3, 4 లైన్స్ మాత్రం నేను తీసేసి మళ్ళీ ఆ 3, 4 లైన్స్‌కి మాత్రమే రీబాలింగ్ చేయాలనుకుంటున్నాను. చూస్తున్నారు కదా! ఎంతో జాగ్రత్తగా విక్ అనేది ముందుకు జరుపుతూ ఒక్కొక్క లైన్ తీసేస్తున్నాను. చూడండి, సింగిల్ బాల్ కూడా ఎలా తీసేసానో అలాగా. ఇప్పుడు ఇంత వర్క్ చేసి కూడా మళ్ళీ అంతా రీబాలింగ్ చేయాలంటే కష్టమవుతుంది కదండీ! ఇంత వర్క్ చేసాము. రీబాలింగ్ చేసిన తర్వాత కూడా 1, 2 బాల్స్ రాలేదని చెప్పి మొత్తం అంతా గెట్ డౌన్ చేసి చేయడానికి నాకెందుకో ఇష్టం అనిపియలేదు. సరిగ్గా అనిపించలేదు. కాబట్టి ఎంతవరకైతే ఈ బాల్స్ రాలేదో అంతవరకు మాత్రమే గెట్ డౌన్ చేసుకుంటున్నాను చూడండి. ఈ ఈ ప్రాసెస్ అనేది నాకు కొత్తగా అనిపించింది. నాకే కొత్తగా అనిపించింది. ఎందుకంటే ఆ కొద్ది బాల్స్‌ని మాత్రమే రీబాలింగ్ చేయడం అనుకున్నాను. ఈ కొద్దిగే చేయాలి. మొత్తం అంతా చేయడము ఎందుకు అనవసరము, టైం వేస్ట్ అనుకున్నాను. కాబట్టి ఆ కొద్దిగా బాల్స్ మాత్రమే రీబాలింగ్ చేయాలని నీట్‌గా క్లీన్ చేసుకున్నా చూడండి. ఇక్కడ ఒక బాల్ ఎందుకో రాలేదు. దాన్ని కూడా క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ బాల్ రాలేదంటే దాని ఏదైనా డస్ట్ ఉందని చెప్పి డస్ట్ క్లీన్ చేస్తున్నాను చూడండి. అక్కడక్కడ మొత్తం అంతా ఇక్కడ 3 బాల్స్ డస్ట్‌తో ఉన్నాయి. మీరు గమనించారో లేదో. ఆ 3 బాల్స్‌ని కూడా నేను నీట్‌గా డస్ట్ అంతా క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, మళ్ళీ స్టెన్సిల్ పెడుతున్నాను. స్టెన్సిల్ పెట్టి చూడండి, ఆ కొద్ది ప్లేస్‌ని మాత్రమే మనం ఇప్పుడు రీబాలింగ్ చేయాలి. మిగతా సీపీయూ అంతా ఎట్లా అవుతుందండి, కరెక్ట్‌గా ఉంది. బాల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. నాకు అక్కడ ఒక 4 బాల్స్ మాత్రం రాలేదని చెప్పి నేను ఇప్పుడంతా కటింగ్ చేస్తున్నాను. ఎందుకు కటింగ్ చేస్తున్నా అంటే ఏమైనా అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా నాకు తెలియాలి కాబట్టి నీట్‌గా బ్లేడ్‌తో కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత మొత్తం అన్నీ కట్ అయినాయి. అంటే మొత్తం సీపీయూ అంతా ప్రాపర్‌గా ఉంది. ఆ కొద్ది ప్లేస్‌లో ఒక 4 బాల్స్ మాత్రమే డౌన్‌గా ఉన్నాయని చెప్పి ఒక 4 లైన్స్ మాత్రం తీశాను. చూడండి, మళ్ళీ పీపీటీ ఏసుకుంటున్నాను. మళ్ళీ పీపీటీ ఏసి మళ్ళీ ఒకసారి హీట్ చూపియాలి కాబట్టి మళ్ళీ క్లాత్‌తో క్లీన్ చేస్తున్నాను. యాజ్ ఇట్ ఈస్‌గా మనం ఫస్ట్ అయితే ఎలాగ సీపీయూను రీబాలింగ్ చేసేటప్పుడు మొత్తం అన్నీ చేసామో, వర్క్ అంతా చేసామో, సెకండ్ టైమ్ కూడా అదే మాదిరిగా వర్క్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ టైమ్‌లే మొత్తం అయిపోయింది అనుకోలేం కదా! కాబట్టి మొత్తం అంతా మళ్ళీ ఒకసారి ఫస్ట్ టైమ్ ఎలా చేసామో అలాగే చేస్తున్నాం ఇప్పుడు కూడా. ఎందుకంటే ఈ కొద్ది ప్లేస్‌లో ఆ స్టెన్సిల్ ఏమైనా బెండ్ ఉండడం వల్ల ఇక్కడ రాలేదనుకుంటున్నాను నేను. ఇంక నెక్స్ట్ టైమ్ ఈ స్టెన్సిల్ అయితే వాడను. ఇంకో స్టెన్సిల్స్ కొత్తవి తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు నీట్‌గా హీట్ చూపించుకుంటూ ఫస్ట్ అయితే ఎలా చేసామో అలాగే చేస్తున్నాను చూడండి. మొత్తం అంతా క్లీన్‌గా, ఎంతో ఓపికగా, ఈ ఈ వర్క్‌లో చాలా ఓపిక ఉండాలండి. తొందరపడితే అయ్యే పని కాదు. తొందరపడ్డామంటే సెట్ ఆన్ అవ్వదు. ఇప్పుడు మనిషికి కూడా చాలా టెన్షన్ వచ్చేస్తుంది. కాబట్టి నీట్‌గా, జాగ్రత్తగా
ఈ వర్క్ మొత్తం అంతా కూడా ఎంతో ఓపిక ఉంటేనే వర్క్ వస్తుంది, లేకపోతే కనుక రాదు. చూడండి మొత్తం అంతా హీట్ చూపించాను, నీట్గా సెట్ అయింది. నీట్గా సెట్ అవుతూ కూడా బాల్స్ మొత్తం అన్ని కరిగిపోతున్నాయి, కరిగేసాయి బాల్స్ మొత్తం నీట్గా యాజ్ ఇట్ ఈస్. సిపికి మొత్తం బాల్స్ అన్ని సెట్ అయిపోయాయి. చూడండి తీసాను, స్ట్రిన్స్ నుంచి బయటకు తీసాను. ఇప్పుడు ఒకసారి చూస్తే కనుక ఎక్కడ కూడా ఏ బాల్స్ కూడా ఇది అవ్వలేదు, మొత్తం అన్ని కరెక్ట్గా వచ్చేసాయి. ఒక బాల్ మిస్ అయింది, ఒక బాల్ అప్ అండ్ డౌన్ ఉంది అనేది అనే టెన్షన్ లేదు. చూస్తే అంత ఇదిగా అంత అనిపించింది, ఓకే బాగుందని చెప్పాను. తర్వాత ఫ్లెక్స్ చేసి పైన సిబి పైన హిట్ చూపిస్తున్నాను. ఏమైనా వాటి పొజిషన్లో బాల్స్ లేకపోవడం వల్ల మళ్ళీ మనం మదర్ బోర్డుకి పెట్టామంటే మర్జ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడే ఒకసారి లైట్గా ఫ్లెక్స్ చేసి హీట్ చూపిస్తున్నాను వాటి ప్లేస్లో వెళ్ళి కూర్చోవడానికి. ఇప్పుడు చూడండి మదర్ బోర్డు, చూడండి మదర్ బోర్డులో లైట్గా ఫ్లెక్స్ చేసిన తర్వాత హీట్ చూపించి చేత్తో మొత్తం అంతా ఆ ఫ్లెక్స్ని బోర్డుకి అంతటికి అయ్యేలాగా, ఆ ఫ్లెక్స్ మొత్తం బోర్డు అంతా అయ్యేలాగా చూశాను. తర్వాత సిపియు కూర్చోబెడుతున్నాను. చూడండి ఖచ్చితంగా 4 కార్నర్స్ ఏమైనా ప్రాబ్లంగా ఉందా లేదా, 4 కార్నర్స్లో సరిగా కూర్చుందా లేదా సిపియు అని చెప్పి చెక్ చేసుకుంటున్నాను. ఇలా చెక్ చేసుకునేది చాలా ఇంపార్టెంట్గా, చాలా క్లియర్గా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి మనం సిపియు పెట్టామనుకోండి, వాళ్ళు అటు ఇటుగా కూర్చున్నా కూడా ఇంత చేసిన పని మొత్తం అంతా వేస్ట్ అయిపోతుంది. అక్కడ చూస్తున్నారా సిపియు సైడ్ ఒక చిన్న లైన్ కనిపిస్తుంది గోల్డ్ కలర్లో, ఆ లైన్కు కరెక్ట్గా పొజిషన్లో కూర్చోబెట్టి హిట్ చూపిస్తేనే సిపియు అనేది కూర్చుంటుంది. చూడండి సిపియు అయితే కూర్చోబెట్టాను, బోర్డు మొత్తం అంతా కూల్ చేశాను, కూల్ అయింది. ఇంకా చెక్ చేద్దామని చెప్పి ఎలా ఉంది అని చెప్పి చెక్ చేయడానికి మా మొబైల్లో మదర్ బోర్డు పెట్టి అన్నీ చెక్ చేస్తున్నాను. చూడండి అంతా నీట్గా చాలా జాగ్రత్తగా ఒక 1 అవర్ దాకా పట్టిందండి సిపియు చేయడానికి. 1 అవర్ టైం పట్టింది, అయినా పర్లేదు చాలా జాగ్రత్తగా చేసాము. చూడండి మొబైల్కి అయితే ఛార్జింగ్ అనేది పెట్టి చెక్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, చూడండి ఒప్పో లోగో పడింది, కలర్స్ వచ్చింది. సెటప్ చేస్తున్నాను ఈజీగా. అంటే ఎవరో ఫ్యాక్టరీ రీసెట్ కూడా కొట్టారు, దీనికి రికవరీ మోడ్కి వచ్చినప్పుడు ఫ్యాక్టరీ. ఫైనల్గా మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. ఇలాంటి మొబైల్స్ మీ దగ్గర ఏమైనా ఉన్నా మన షాప్ని అయితే విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.